నయా రికార్డ్. హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ పొందిన తొలి సీఎం. -24 డిగ్రీల చలి తీవ్రతలోనూ తరగతులకు హాజరయ్యారు. రేపు హైదరాబాద్కు సీఎం రానున్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా జజ్జనకర జనారే మేడారం జనహోరే. గద్దెలపై సమ్మక్క సారళమ్మ తల్లుల స్మరణతో మార్మోగిన ఊరు. వేగంగా దర్శనం, భక్తులకు హర్షం. ఈసారి జాతర వేరే లెక్క అంటున్న పబ్లిక్. మనకి తెలుసు తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా ఉండి ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద జాతరగా పేరొందిన సమ్మక్క సారళమ్మ జాతర గత 28వ తారీఖున స్టార్ట్ అయ్యి అత్యద్భుతంగా అయితే మరి బాగా వేడుకలు బాగా జరిగాయి. అశేష భక్తజనం అందరూ కూడా సమ్మక్క సారళమ్మను దర్శించుకుని తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. బంగారాన్ని బెల్లాన్ని సమర్పించుకుని తమ వెయిట్ ఎంత ఉందో అంత తూగే విధంగా. ఇక తెలంగాణ కుంభమేళ ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జనహోరతే పులకరించిపోతుంది. జంపన్న వాగులో జలకాడిన జనం భక్త పారవశ్యంతో శివము గారు మరి గద్దెపై తల్లులు కొలువు తీరడంతో సమ్మక్క సారళమ్మ నామస్మరణతో మేడారం మార్మోగిపోతుంది. మేడారంలో ఎటు చూసినా జనమే. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. జంపన్న వాగు పరిసరాలు గద్దెల ప్రాంతంలో ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. వనదేవతల నామస్మరణలు, మరోవైపు శివశక్తుల పూనకాలతో జాతర ప్రాంగణం హోరెత్తిపోతుంది. తెలంగాణలో అరణ్య ప్రాంతంలో జరుగుతున్న మహాజాతర 3వ రోజు భక్తులతో చాలా కిటకిటలాడిపోతున్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రచురించారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి జాతరలో మేడారం పరిసర ప్రాంతాలు పూర్తిగా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి వైపు భక్తుల నినాదాలు, భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క సారళమ్మ వనదేవతల గద్దెల వద్ద అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ సర్కార్ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి గద్దెలను కూడా మరి శాశ్వతంగా పునర్నిర్మించే విధంగా అడుగులు వేసి ఈ రోజున సమ్మక్క సారళమ్మ జాతరని మరి ఇంత అత్యంత వైభవంగా మరి జరపడానికి ఇన్ని రోజులు మరి సాయశక్తిలా కృషి చేసిన అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎంతో అద్భుతంగా చేసింది. పండుగ వాతావరణంలో భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మరి తగిన చర్యలు మరి అక్కడ ఉన్న అధికారులు తీసుకున్నారు. జజ్జనకర జనారే మేడారం జనహోరే అనే విధంగా అత్యద్భుతంగా ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా మళ్ళీ కాంగ్రెసే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిపీటే బీఆర్ఎస్కు మళ్ళీ గుండు సున్నా అని చెప్పి మరి మాట్లాడటమైతే జరిగింది. మరి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ 2026 సర్వేలో స్పష్టంగా 2 ఏళ్లలో పెరిగిన కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, తెలంగాణలో పెరిగిన రేవంత్ పరపతి ఎదుగు బొదుగుగా అని లేని బీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన పోల్ వార్. ఏపీలో ఎదురులేని కూటమి, బాబుపై జనం భరోసా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. గత ఓట్ బ్యాంకును నిలుపుకోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో తన పరపతిని మరింత పెంచుకుంది. రేవంత్ నాయకత్వాన్ని ప్రజలు జైహో అంటుండగా ఓటు షేర్ గత ఏడాది కంటే 2% పైగా పెరిగింది. ఇక బీఆర్ఎస్ ఎదుగు బొదుగు లేకుండా అట్లాగే ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ప్రజలు మళ్ళీ గుండు సున్నా ఇస్తారని తేల్చేసింది. బీజేపీ కూడా ఏమంతా ఇంప్రూవ్ కాకపోగా క్షీణించిందని ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఉన్న సీట్లలో 2 తగ్గి కాంగ్రెస్కు పెరుగుతాయని చెప్పేసింది. గత 2 ఏళ్లుగా ఆర్భాటాలకు ఆడంబరాలకు పోకుండా ప్రజల కోణంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్పై ప్రజలు నమ్మకం పెంచుకున్నారని, అదేవిధంగా విధానం లేకుండా బురద జల్లడమే విధానంగా దూసుకుపోతున్న బీఆర్ఎస్ వైపు ప్రజలు చూడటం లేదని, గత జ్ఞాపకాలు ప్రజల మధ్య నుండి పోలేదని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేల్చి చెప్పింది అని కూడా ప్రచురించారు. ఇక ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జనవరి 26 ఫలితాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై మరోసారి ఆసక్తికర వివరాలు వెల్లడించాయి. ఈ సర్వే డిసెంబర్ 25 నుంచి జనవరి 2026 వరకు నిర్వహించబడింది. ఇది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజల మనస్తత్వాన్ని అంచనా వేస్తుంది. అయితే రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థాయి అంచనాలు కూడా సూచిస్తుంది. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య నడుస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో ఇప్పుడు స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. 2024 కాంగ్రెస్లో బీజేపీ చేరి 8 సీట్లు గెలిచాయి. ఇక బీజేపీ ఓటు శాతం అలాగే ఉండి 1-2 తగ్గొచ్చు, లేదా మరి బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా పెద్దగా మార్పు ఏమీ లేదని కూడా ప్రచురించారు. ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటే అక్కడ కూటమి సర్కార్కే ప్రజలు జై కొడుతున్నారని చెప్పి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే వెల్లడించింది. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అద్భుతంగా
చేస్తుందని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఇప్పటికప్పుడు ఎన్నికలు మళ్ళీ జరిగినా కూడా కాంగ్రెస్కే అధికారం దక్కుతుందని గంటా పథకం చెప్పింది. ఒక అంతా ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో జోషం తెప్పిస్తే మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒకంత నైరాశ్యానికి లోబడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని మనకి అర్థమవుతుంది. ఇక 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. రైట్, ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. దానం అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ, హాజరైన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వాదనలు వినిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిబ్రవరి 20కి విచారణ వాయిదా కోరిన బీజేపీ నేత ఏలేటి ఫిబ్రవరి 18కి మరి స్పీకర్ వాయిదా వేసినట్టుగా కూడా మన స్పష్టమవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ కంప్లైంట్ చేసిందో దీని మీద కంపల్సరీ వాదనలు వినిపించాలని చెప్పింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిబ్రవరి 20కి విచారణ వాయిదా కోరారు బీజేపీ నేత ఏలేటి అని కూడా మరి ప్రచురించారు. ఇక్కడ ఫిబ్రవరి 18కి స్పీకర్ దీన్ని వాయిదా వేసినట్టుగా కూడా మనకి స్పష్టమవుతుంది. ఇక మనకి తెలిసి ఈ పర్సన్ గురించి పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు నిరంతరం ఏదో ఒక వివాదాల్లో ఉండటం ఈయన స్టైల్ అయిపోయింది. గతంలో మరి తాను సూసైడ్ చేసుకుంటానని గెలిపించకపోతే అని కొంతమంది ప్రజల్ని బెదిరించి మరీ ఓట్లు వేయించుకున్న దాఖలాలు ఈయనకు ఉన్నామని చెప్పి పుంకాలుగా సోషల్ మీడియాలో ఈయన మీద కథనాలు వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈయన నిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతూ మరి అక్కడ కొంత ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మరి తద్వారా చూస్తే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, మనోభావాలు దెబ్బతింటుంటే క్షమాపణలు చెప్తున్నా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్ష తెగబడ్డారని ఈయన ఆరోపించారు. పోలీసులు అధికారులంటే నాకు ఎంతో గౌరవం ఉందన్నారు. కొందరు మేము సమ్మక్క జాతరలకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్ ఒత్తిడిలో తెలియకుండా నోరు జారని, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని మరి మాట్లాడటం అయితే జరిగింది. ఏదైతే ఒక మతానికి సంబంధించిన వాళ్ళని మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట పోలీస్ అధికారిని దుర్భాషలు ఆడారని కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన క్షమాపణలు అయితే కోరారు. అడుసు తొక్కనేలా కాలు కలగనేలా అనే దానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడి నుంచి అయినా కౌశిక్ రెడ్డి గారు నోరు కొంచెం అదుపులో మీరు పెట్టుకుంటే అంతా బాగుంటుంది అని చెప్పి, అదేవిధంగా నిన్న కౌశిక్